చదవడం ఇంగ్లీష్ వింటాం, చదువుతాం, అర్థం చేసుకుంటాం, రాస్తాం. కానీ సచ్చి మాట ఇంగ్లీష్ రాక కాదు. మాతమాట చెప్పండి, ఇంగ్లీష్ రాక కాదు, మాకొచ్చు. దాన్ని మేము ఎందుకు మాట్లాడడం అంటే ఆమె నవ్వుతుంది. అవునా, ఈమె స్టార్ట్ చేసింది అనుకో, అబ్బా స్టార్ట్ చేసింది కదా పట్టదు ఇంగ్లీష్ అర్థం. అవునా, ఇప్పుడు వాడేదో కొద్ది గొప్ప ట్రై చేస్తాడు. ట్రై చేయంగానే అది వచ్చిండ్రా ఇది ఇంగ్లీష్ వచ్చినట్టే మనం వినాలి. అవునా, అంటే ఏం చెప్తాం, ఈమె కొద్దిగా ట్రై చేసినా చూస్తున్నా కానీ పోనీ ఆమె ధైర్యం చేసి మాట్లాడాలంటే నాకెందుకు వచ్చిన గోడ ఆడనవుతాడు, వీడినవుతాడు, ఆమెనవుతాడు, ఆమె మీద జోకులు పడతాడు. ఎందుకు అని చెప్పి ఆమె మాట్లాడు. వాడేం చేస్తాడు, వచ్చి రాని ఇంగ్లీష్ ఏదో ట్రై చేస్తాడు. ట్రై చేసి కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఓ 10 days అసలే మాట్లాడాలంటుండే కానీ కామన్గా చెప్తున్నా. ట్రై చేస్తే ఏమైంది, 10 days 15 days వాణి గారి కూడా తీస్తారు. అంటే ఏంటి, వీ వోంట్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్, వీ డోంట్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ టీచర్స్, ఫ్రెండ్స్, ఫ్రమ్ యువర్ సరౌండింగ్. సపోర్ట్ దొరకదు కాబట్టి మనం ఏం చేస్తాం, హాయిగా తెలుగులోనే మాట్లాడాలి. ఎందుకని హాయి ఉంటుంది తెలుగులో మాట్లాడాలి. అదే ఇంగ్లీష్ మాట్లాడితే బుర్ర కొట్టుకోవాలి. అవునా కదా, వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ బ్రెయిన్. బుర్ర కొట్టుకొని బుర్రలో తీసుకురావాలి. తీసుకొచ్చి నాలుక మీద వేస్తాం. నాలుక ఏమంటుంది తెలుసా, ఓ బ్రెయిన్ దగ్గరికి పోవండి. మళ్ళీ బ్రెయిన్ దగ్గరికి పోతాం. ఎందుకు బ్రెయిన్ దగ్గరికి పోమంటుంది, నువ్వు రాసినావు బ్రెయిన్ యాక్టివిటీ, నువ్వు చదివినావు బ్రెయిన్ యాక్టివిటీ, నువ్వు అర్థం చేసుకున్నావు బ్రెయిన్ యాక్టివిటీ, ఓకేనా, నువ్వు విన్నావు బ్రెయిన్ యాక్టివిటీ. నాలుక ఏం చేస్తుంది, నాకు ఎప్పుడు నువ్వు పనే పెట్టు ఏమంటుంది, యూ నెవర్ ట్రై టు బీ, యూ ఆల్వేస్ ట్రైన్ ది బ్రెయిన్ టు లెర్న్ ది లాంగ్వేజ్. అవునా, లాంగ్వేజ్ నేర్చుకోవడం కొరకు బుర్రకే పని పెట్టినావు కాబట్టి బుర్ర దగ్గరకు పోవంటారు. పాపం బుర్ర ఏం చేస్తుంది,